ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆయన ఏంటండి బంగారం మరి ఆయన వచ్చిన తర్వాత అంత ఆనందం ఆనందం అంటే అంతే. ఆయన వచ్చిన తర్వాత చాలా రకాలు చంద్రబాబు నాయుడులో మా గారిలోనే మార్పు వచ్చింది. ఆయనలో వీళ్ళు మార్పు, వీళ్ళలో ఆయన మార్పు, అంతే. మరి ఇంకేం అంటే మీరు మాట్లాడుతున్న అంత ఇష్టంగా మాట్లాడుతున్నారు పవన్ గురించి. ఇష్టమా పవన్ అంటే? ఇష్టమే. ఎందుకు? ఏం నచ్చింది ఆయనలో? ఏమి ఇష్టం అంటే మరి ఆయన వచ్చిన తర్వాత చాలా రకాలుగాను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. ఆ అమ్మాయిల విషయంలో కానీ, లేదంటే విద్యార్థుల విషయంలో కానీ, ఏ విషయంలో సరే మరి బంగారం. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉన్నారు కదా. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? అది మీరు బంగారం ఉందండి. ఆయన ఏది చెప్తే అది అయిపోతుందండి. మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పినా, ఆయనకి ఈయన చెప్పినా సరే ఇద్దరిలోనూ కూడా బంగారమే. సో ఆ పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? 100కి 200% న్యాయం చేస్తున్నారు ఆ పదవికి. అసలు ఆ పదవికి అర్హుడైన పవన్ కళ్యాణ్ అండి అంటే అరుణేనండి. మంచి పని. ఇంకా అరుణ్ అంటే బంగారం. సో జగన్ గారి ప్రభుత్వంలో 5 ఉన్నారు డిప్యూటీ సీఎం. దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. నేను ఆడి గురించి అలా అడగట్లా. గతంలో 5 ఉన్నారు. 5 మంది కాదు, 50 మంది అన్నా సరే ఎందుకు పనికిరారు? ఓకే. నేను ఒక్కడ పుంటే టైగర్, పులి అన్నట్టు పులి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్? మాత్రం చెప్పండి. అంటే జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. బలం కోరుకుంటారు. ఎంత కోరుకుంటా సరే అది మనం మాట్లాడకూడదు. మాట్లాడే సందర్భం సార్ ఫైనల్ గా మీకేం నచ్చింది పవన్ కళ్యాణ్ లో అంటే అతను అభిమానించడానికి? ఇది నచ్చలేదండి. నచ్చని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఫస్ట్. ఓకే. ఒక 1000 మందికి ఆయన ఆ పార్టీకి రమ్మనండి, ఈ పార్టీకి రమ్మనండి. ఒక 1000 మందిలోని ఎంతమంది వాళ్ళకుంటారు, 1000 మందిలోని వీళ్ళకి ఎంతమంది ఉంటారో చెప్పండి. చివరికి ఒకే ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి అంటే? ఒక్క మాటలో మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద? సింహం అండి, మరి ఇంకెట్లేదు ఇంకా. థ్యాంక్ యూ.